అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదాన్ని అందరూ వినుంటాం. అంటే అంత గొప్ప వాళ్ళు అనమాట. మనల్ని కాపాడే జవాన్ కానీ, మన ఆకలి తీర్చే రైతు కిసాన్ అంటే రైతు కానీ. ఆ జవాను ఆ బోర్డర్ లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఇంత లిబర్టీగా బతకలేము. అదేవిధంగా మన రైతు కష్టపడి పండించి మన కడుపులు లేకపోతే మనం జీవనాన్ని కొనసాగించలేం. అందువల్లే జవానికి కిసాన్కి మనం జైజేలు పలకాలి. ఈ రెండు డ్యూటీలు చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. మా జనరల్గా అయితేనేమో జవాన్లు కాపాడుతూ ఉంటారు బోర్డర్లో మనల్ని, రైతులేమో మనకు ఆహారం అందిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు డ్యూటీలు చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఈ రెండు డ్యూటీలు చేసే అతి తక్కువ మందిలో మనకు నంద్యాల జిల్లా నంద్యాల మండలం పండగపురం గ్రామంలో శేషిరెడ్డి గారు ఉన్నారు. మరి వీరేంటంటే కొన్ని సంవత్సరాలు మిలిటరీలో సేవలు అందించి దాని తర్వాత దేశాన్ని కాపాడాము. మన దేశంలో ప్రజలకు ఆరోగ్యకరమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఒక డైరీ పెట్టుకొని ఎలాంటి రసాయనాలు లేకుండా గడ్డి పెంచి సాధ్యమైనంత వరకు వీరి పరిధిలో వీళ్ళు ఆరోగ్యకరమైన పాలన అందిస్తున్నారు. వారి దగ్గరకు వచ్చే వాళ్ళని కలిసి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శేషిరెడ్డి గారు. నమస్కారం సార్. ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి ఒకసారి. సార్ మాది రైతు కుటుంబమే. ఫస్ట్ నుంచి మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మొత్తం రైతు కుటుంబమే. నేను తర్వాత వచ్చేసి నాది ఇంటర్మీడియట్ స్టడీ అయిపోయిన తర్వాత ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయ్యాను. నేను వచ్చేసి మద్రాస్ రెజిమెంట్ అనే దాంట్లో నేను జాయిన్ అయ్యాను. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? 1994లో నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను సార్. నేను అప్పటి నుంచి పంజాబ్, హర్యానా, జేఎండ్కే, మద్రాసు, రాజస్థాను ఈ బార్డర్లలో చేసుకుంటూ అట్లా డ్యూటీ చేసేసి మొత్తం 17 సంవత్సరాలు నేను బార్డర్లోనే ఎక్కువ చేసేసి. ఎక్కువగా ఈ 17 సంవత్సరాల డ్యూటీలో ఎక్కువగా ఏ బాధ్యతలు చేశారు సార్ మీరు? మేము జీడీ జనరల్ డ్యూటీయే ఎక్కువ చేశాం సార్. ఉగ్రవాదులు ఏరివేతలో ఒక స్పెషల్ టీమ్ గా మా బెటాలియన్ నుంచి ఇచ్చేసిన దాంట్లో జేఎండ్కేలో 3 years చేశాను. లే గద్దాక్ లో 2 months చేసాము. ఎక్కడ? లడాక్ లోనా? లడాక్ లే గద్దాక్ మామూలుగా వచ్చేసి అది యాక్చువల్లీ మన సముద్ర మట్టం నుంచి చాలా దీంట్లో ఉంటుంది. -10 నుంచి 12 degreeలలో 2 months చేశాను నేను అక్కడ. కొద్దిగా హెల్త్ ఇష్యూతో అక్కడ నుంచి మళ్ళీ మామూలుగా జేఎండ్కేకి వచ్చి చేశాను. నా ఆర్మీది మొత్తం 17 సంవత్సరాలు యాక్చువల్లీ నార్త్ లోనే ఉన్నాను మొత్తం టోటల్ గా. నార్త్ ఏరియా. 17 సంవత్సరాల్లో జస్ట్ మీ ఆర్మీ గురించి కొంచెం డీటెయిల్స్ కూడా తెలియజేద్దాం ప్రేక్షకులకు. మీరు రిస్క్ చాలా టైంలో రిస్క్ ఫేస్ చేశాం సార్. ప్రతిరోజు మన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఉగ్రవాదులు ఎటు నుంచి వస్తారో తెలియదు. అవతల కంట్రీస్ వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో, ఇటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ రెండు కంట్రీలతో మన ఇండియాకు చాలా థ్రెట్స్ ఉండేవి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఎప్పటికప్పుడు మేము డ్యూటీలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మనకు బార్డర్ క్రాస్ అయ్యి వేరే వాళ్ళని రానియకుండా నిత్యం 24 గంటలు డ్యూటీ చేసుకుంటా ఉండేవాళ్ళము. అంటే ఇప్పుడు అంత రిస్క్ లో ఉన్నప్పుడు భయం లేకుండా ఎలా చేయగలిగారు? భయం అనేది కాదు సార్, ఆ భగవంతుడు పెట్టిన ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనిఫామ్ వేసుకొని, ఆ షూ వేసుకొని, ఆ బెల్ట్ పెట్టుకుంటే ఆ భయం అనేది కూడా దగ్గరికి రాదు సార్. అది ఆ భారతమాత మనకు పెట్టిన అదృష్టం, అది ఆ తల్లి మనకిచ్చిన ధైర్యమే అది. ఆ యూనిఫామ్ వేసుకొని డ్యూటీలో మొత్తం ఉండి ఆ వెపన్ తీసుకొని ఉన్నామంటే వేరే ఇంటి దగ్గర గానీ ఏది లేదు, ఓన్లీ గుర్తు రాదు. ఒక భరతమాతను మనం కాపాడుకోవాలా, మన తల్లిని మనం కాపాడుకోవాలనే మైండ్ లో అది ఒక్కటే తప్పితే రెండోది ఏది కూడా ఆ దరి చేరదు సార్. దేశం కోసం మీరు ప్రాణాలు అర్పించాలి అనేది ఆ యూనిఫామ్ తోనే వస్తుంది. ఆ యూనిఫామ్ వేసుకునే తలకే వస్తుంది, వేరేది ఏది గుర్తురాదు సార్. అది రియల్ గా మేము గమనించింది అదే. ఇప్పుడు మీలాంటి జవాన్లు కోట్ల మంది సార్, కోట్ల మంది ఇన్ని త్యాగాలు చేసి వచ్చారు కదా. అవును సార్. ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజాన్ని చూసిన తర్వాత ఏమనిపించింది? దీని కోసం ఇంత త్యాగం చేయాలి అనిపించలేదు మీకు? అంటే కొన్ని సిచ్యువేషన్ లో మాత్రము చూడకూడని చూసినప్పుడు మాత్రము ఆ బ్లడ్ అనేది మరిగిపోతుంది సార్. అంత ఇదవుతుంది. ఏదన్నా మైనర్ బాలికలను కానీ ఇట్లాంటి వాళ్ళను చేసేటప్పుడు, 6వ తరగతి పిల్లల్ని రేప్ చేయటం అట్లాంటి చేసేటప్పుడు వీళ్ళను అదే డ్యూటీలో ఉంటే
కాల్ చేసి వాళ్ళను ఇది చేసే అనే అంత కసిగా ఉంటుంది అట్లాంటి చేసే వాళ్ళను. ఓకే రెడ్డి గారు, మీలాంటి కోట్ల మంది సేవ చేయడం వల్ల మేము ప్రశాంతంగా బతకగలుగుతున్నాము. ఈ ఐడియా ఎందుకు వచ్చింది సార్, ఈ డైరీ పెట్టాను ఐడియా? సరే, ఈ డైరీ పెట్టాలనేది నేను పంజాబు, హర్యానా ఏరియాలలో మా బెటాలియన్లు ఒక 3 yearsకి 4 yearsకి ఒక ఏరియాకి వెళ్తూ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి షిఫ్టింగ్కు. ఓకే. ఆ ఏరియాకు పోయినప్పుడు నేను మా ఫ్రెండ్స్ హర్యానా వాళ్ళు కానీ పంజాబ్ వాళ్ళు కానీ ఎప్పుడన్నా వీకెండ్ అట్లా దొరికినప్పుడు వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో ఫ్రెండ్స్ ట్రిప్లో అట్లా పోదాం రాండి అని అవుట్ పాస్ అని తీసుకొని దగ్గర ఉంటే కనుక బయటకు వెళ్ళేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూడా పశువులు అనేది చాలా హెవీగా ఉండేవి. ఓకే. ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళని నేను క్వశ్చన్ చేసేవాడిని, ఎందుకు ఒక ఇంటి దగ్గర ఇన్ని పశువులు కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా ఏంది అని అంటే వాళ్ళు పాడి పంట అనే దాని మీద వాళ్ళు ఎన్నో చెప్పేవాళ్ళు. పాడి అనేది పంట అనేది రైతుకు చాలా అవసరం అని వాళ్ళు మనకు ఇది చేసేవాళ్ళు. దాని మీద నాకు మైండ్లో అనేది, నేను ఏదైనా సరే రిటైర్మెంట్ అయిన తర్వాత చేయాలి అంటే ఏదో ఒకటి కంపల్సరీ నేను పశువులను పెంచి చేయాలనేది ఒకటి పడింది. ప్లస్ వాళ్ళు ఈ ఆవు పాలు ప్రతి ఇంటికి ఆవులు ఉండేవి. ఈ 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు కూడా ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు అంటే అంత హెల్దీగా ఉండేవాళ్ళు. హర్యానాలో కానీ పంజాబ్లో కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా అంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా హెవీగా ఉంది. నేను వాళ్ళను పోయినప్పుడు అదే క్వశ్చన్ అడిగేవాడిని, ఏమ్మా మీరు ఇంత హెల్దీగా ఉన్నారు, కారణం ఏంటి అనేది. వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, దేశీ కౌ అంటే మన నాటు ఆవు పాలు, పశువు పాలు కానీ మనం సమృద్ధిగా తీసుకొని ఇది చేసాము అంటే గనక ఎలాంటి అనారోగ్య దాన్ని కాలేము. ఈరోజు మేము ఇంత హెల్దీగా ఉండడం కారణము దానికి వచ్చే పాలు, పాలతో వచ్చే వెన్న, ఇవన్నీ చాలా హెవీగా వాడేవాళ్ళు. హెవీగా వాడి ఈరోజు కూడా మేము ఇంత హెల్దీగా ఉండాము అంటే మా పశువుల నుంచి కానీ మేము సొంతంగా పండించుకున్న పంట ఆహారం తింటూ ఈ రోజు కూడా ఇంత హెల్దీగా ఉండామంటే ఆ రెండే కారణము అని చెప్పేవాళ్ళు. దానివల్ల మీకు నాకు ఒకటే నేను ఆలోచన ఇచ్చేసాను, కంపల్సరీ 10 మందికి మనతో పాటు మన కుటుంబాలతో పాటు 10 కుటుంబాలకి నేను పాలు సప్లై, మంచిగా పాలు సప్లై చేయాలి. పంజాబ్ లో ఈ వ్యవసాయంలో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ బాగా విన్నాను. మీ ఫ్రెండ్స్ లో, మీ సైనికుల్లో వాళ్ళ యొక్క కుటుంబాలలో క్యాన్సర్ తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మాటలు ఎప్పుడన్నా విన్నారా? లేదు సార్, నార్త్ లో ఈ ఆవు పాలు ఇట్లా కొంచెము హెల్దీగా ఉండేవాళ్ళు క్యాన్సర్ బారిన పడి అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పశు సంపద ఉండి ఆరోగ్యంగా పాలు తీసుకొని మంచి పాలు తీసుకునే వాళ్ళకి అంతగా లేదు సార్. మేమైతే వినలేదు. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? 2015 నేను మామూలుగా విఆర్ఎస్ వచ్చాను, వాలంటరీ రిటైర్మెంట్. విఆర్ఎస్ అంటే ఎన్ని సంవత్సరాల సర్వీస్? అంటే ఇంకా మనం ప్రమోషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఇదనేది ఉండదు. రిటైర్మెంట్ వరకు మనం చేసుకోవచ్చు. కానీ మాకు పెన్షన్ ఇవి రావాలి అంటే దాదాపు 21 years చేయాలి. మీరు 21 years చేసి 2015లో 15లో వచ్చారు? 15లో వచ్చాను. 2015 తర్వాత ఏం చేశారు చెప్పండి? 15 తర్వాత వచ్చిన తర్వాత నేను వ్యవసాయం ఒక 3-4 years వ్యవసాయమే చేశాను సార్. ఏం పంటలు పండించారండి? మిరపలు వేసాము, వరి, కాటను, వేరుశనగ, ఈ పంటలు పండించాను. మీకు సొంత పొలం ఉందండి? సొంత పొలం 1 ఎకరమే ఉంది సార్ మాకు. తర్వాత డైరీ ఎప్పుడు పెట్టారు? ఇక దాని తర్వాత ఈ వ్యవసాయంలో కొంచెము అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సరైన టయానికి వర్షాలు పడక, వాటర్ ఉండి లేక, దీంతో వ్యవసాయం అనేది మనకు గిట్టుబాటు కావడం లేదు. దాని నుంచి ఒక డైరీ అనేది మనం పెట్టుకొని అక్కడ చూసి వచ్చిన దాన్ని ఆ మైండ్ లోనే ఉంది. కానీ మనకు పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత ఇదంతా కావాలి కాబట్టి కొన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఆర్థిక స్తోమతను ఇది చేసుకొని ఫస్ట్ 4 పశువులతో స్టార్ట్ చేశాను. 8 years రన్నింగ్. ఇప్పుడు ఇది 4 పశువులతో స్టార్ట్ చేసి ఈ రోజు 60 పశువులు ఉన్నాయి మన దగ్గర. 60 అంచెలంచెలుగా ఎదుకుంటూ దాని నుంచి చేసుకుంటూ ఈ రోజు 60 పశువులకి. 60లో ఏవేమి ఉన్నాయి సార్? ఆవులు బఫెల్లోస్ 40 ఉన్నాయి, ఒక 17 కౌస్ ఉన్నాయి, ఒక దూళ్ళు అవి
ఉన్నాయి, ఒక 15 పైనే ఉన్నాయి దూళ్ళు కూడా. వీటికి మేతలు ఎలాంటి ఇస్తున్నారండి? మేతలు వచ్చేసి గ్రీన్ ఫాడర్ వచ్చేసి మేము సొంతంగా ఆర్గానిక్ గా చేసుకుంటూ దాంట్లో ఫర్టిలైజర్ అనేది ఏమి ఇవ్వకుండా దాన్ని మనకు కావలసినంత వీళ్ళు రాకపోయినా కూడా ఆరోగ్యకరమైన పాలు, పశువులు హెల్దీగా ఉండి వాటి పాలు మనం తీసుకోవాలి, మంచి పాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పశువుల వ్యర్థాల నుంచే పొలానికి ఇచ్చుకుంటూ దాని నుంచే పశుగ్రాసాన్ని పెంచుకుంటూ ఈ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు సార్ పశుగ్రాసాలు? పశుగ్రాసం వచ్చేసి దాదాపు ఇది నేను వచ్చేసి 6.5 ఎకరము లీజుకు తీసుకున్నాను వేరే వాళ్ళ దగ్గర. 1 ఎకరం మీకు అందన్నారు కాబట్టి తప్పదు లీజు తీసుకోవాలి. లీజు నాది దూరం ఉంది పొలము, వాటర్ స్పేసిస్ లేదు, ప్లస్ ఎలక్ట్రికల్ ఇవన్నీ దూరం ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు లేదు కాబట్టి వేరే వాళ్ళది మొత్తం లీజుకు తీసుకున్నాను. ఒక 10 years లీజు తీసుకున్నాను. ఇంకా దాంట్లోనే గ్రీన్ ఫాడరు, న్యూట్రిఫీడ్, CHV 33, CH 24, హెజ్లూశ్రీను, ఈ 4 రకాల దీంతో పశుగ్రాసాన్ని పెంచుకుంటూ పశువులకు ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. డ్రై మ్యాటర్ కింద మేము కొంత వరిగడ్డి తోలుకుంటున్నాము. 90% పచ్చిగడ్డి వాటికి వరిగడ్డి, చొప్ప, జొన్న చొప్ప, అంతేగాని శనగపొట్టు ఇవన్నీ మాకు దొరకవు సార్. ఇక్కడ శనగ వేరండి ఇక్కడ వేస్తారు కానీ ఇంత ముందు ఒకసారి తోలి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మిషనరీస్ వచ్చేసి పొలం మీద ఇదయ్యి శనగపొట్టు చాలా ఇదిగా ఉంది, లేదు దొరకడం లేదు. ఈ పచ్చిగడ్డి కోయడానికి మీరు మనుషులే కోస్తారా మిషన్? ఇప్పటి వరకు వచ్చేసి మా లేబర్ తోనే కట్ చేపిస్తున్నాను. చేసి మళ్ళీ చాప్ కట్టర్ ఉంది, ఆ చాప్ కట్టర్ కు చాప్ చేసి పశువులకి ఇస్తాం. ఎందుకంటే వాటికి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. డైరెక్ట్ వేస్తే అవి నెమరు వేసి అవి అరాయించుకొని ఇదంతా కూడా చాలా టైం పడుతుంది. 1 ఇంచు ముక్కలయ్యి చాప్ కట్టర్ తో ఇదయ్యే చాప్ చేసి వేస్తే వేస్టేజీ కాదు, పశువు అరాయించుకోవడం కూడా త్వరగా అరాయించుకొని బాగా నెమరకు వచ్చేసి పశువు హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు చేపడతో కట్ చేసి పచ్చి గడ్డనా అయితే ఎండు కూడా వరిగడ్డి కూడా లేదు. దాంట్లో మనం 2 పూట్ల పచ్చిగడ్డి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే చాప్ చేసేటప్పుడే వరిగడ్డిని కూడా కొంత దాంట్లో పెట్టేస్తే మిక్స్ అవుతుంది. దాంట్లో ఆ డ్రై మ్యాటర్ డైజెషన్ సిస్టానికి డ్రై మ్యాటర్ అనేది కంపల్సరీ పశువుకి అవసరం. దానివల్ల మేము డ్రై మ్యాటర్ ఇస్తా వస్తాం. దానాగా ఇంకేమైనా ఇస్తారా? దానాగా పత్తి చెక్క ఇస్తాము, కందిపిండి, మొక్కజొన్న పిండి. ఏ కాంబినేషన్ ఇస్తారు సార్? మనం ఒక్కొక్క బఫెల్లో మిల్క్ ఇచ్చే దాని కెపాసిటీని బట్టి మినిమం 2 kilos ఇస్తాం ఏ బఫెల్లోకైనా. ఆ మిల్క్ హై ఈల్డ్ మిల్క్ ఉన్నప్పుడు దానికి ఇంకో 2 kilos అదనంగా ఇవ్వాల్సి వస్తుంది సార్. అంటే మీరు ప్రతి దాన్ని గేదెని గుర్తుపెట్టుకొని దానికి ఎంత అవసరమో దాని ప్రకారమే ఇవ్వాల్సి వస్తుంది. 10 liters ఇచ్చేది అది 1 time లో 10 liters ఇచ్చే బఫెల్లో కూడా ఉన్నాయి. దానికి దాదాపు వచ్చేసి పూటకు 5 kilo దానా కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. నోట్ చేసుకుంటారు ఖచ్చితంగా. మేము దానికి ఏది మేత తింటుంది ఏదని లేదనేది మొత్తం దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని కంపల్సరీ దానికి ఎంత మేత అవసరమో దానికి ఏం అవసరం అనేది కాల్షియం గానీ మినరల్ మిక్చర్ గానీ ఇవన్నీ కంపల్సరీ దానికి ఆరోగ్యానికి కావలసిన అన్ని ఇచ్చుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు వీటి వ్యాక్సినేషన్ సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ మీరు సొంతగా చేసుకున్నారు లేదా వెటనరీ? సార్ యాక్చువల్లీ ఫస్ట్ 2-3 years వచ్చేసి వెటనరీ వాళ్ళ మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నాము. కానీ వాళ్ళు చేసే విధానాన్ని బట్టి అవి చూసుకొని మేమే సొంతంగా చేసుకోవాలి. 70% దానికి ఏ ట్రీట్మెంట్ అయినా దాదాపు నేనే చేస్తాను. తర్వాత మా చెయ్యి దాటిపోతుంది అనుకుంటే గనక వెటనరీ వాళ్ళతో అంటే సలహాలు తీసుకుంటాను, ఎట్లా చేయాలి ఏంటి అనేదానికి వాళ్ళు చెప్తా ఉంటారు. ఎక్కువ వెటనరీ వాళ్ళు మీకు దగ్గర ఎవరు వస్తారు? మాకు లోకల్ గా మల్లేశ్వరి మేడం అని వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు, ప్లస్ శ్రీనివాసులు సార్ అని పక్కనే కానాల గ్రామంలో ఉన్నారు వెటనరీ అసిస్టెంట్. అతను వస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా. ప్లస్ మాకు ఏడి గారు ఉన్నారు, వెంకట సుబ్బారెడ్డి గారు. ఆ సారు మేము రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన కంపల్సరీ దానికి రెస్పాండ్ అయ్యి అతను రావడానికే 99% అతనే వస్తాడు. ఏదన్నా బై ఇన్ కేసు ఆయన రాలేకపోతే గనక ఏ ఒక్క సైడ్ నుంచి అయినా సరే డాక్టర్లని మాకు పంపించేసి ఏది ఉన్నా కూడా వర్క్ కంప్లీట్ చేయించేసి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేసి కూడా మళ్ళీ దానికి ఎట్లా ఉంది ఏందనేది అబ్జర్వేషన్ లో కానీ ఇది చేస్తాడు. వెటనరీ డిపార్ట్మెంట్ అయితే మంచి చాలా అందుబాటులో ఉంది. ఈ మా ఏరియా వెటనరీ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు మరి వేరేదైతే మనకు తెలియదు. ఎట్ ఏ టైం 24 hours మాకు చాలా బాగా చేస్తారు. వ్యాక్సిన్ వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి వేసే వ్యాక్సిన్ మొత్తం అది ఏ మంత్ లో ఏ వ్యాక్సిన్ వేయాలి వాళ్ళంతా వ్యాక్సిన్ వేసిపోతారు. డైరీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు సార్? 8 years అయింది సార్. 8 years లో వ్యాక్సినేషన్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చేసారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము వ్యాక్సిన్ వరకు మేము తెచ్చుకునే వాళ్ళం కాదు. వ్యాక్సిన్ అంతా గవర్నమెంట్ నుంచే వచ్చి ఫ్రీగా తెచ్చేసేవాళ్ళు. ఫ్రీగా తెచ్చేసి మొత్తం వాళ్ళే డాక్టర్లు వచ్చేవాళ్ళు వేసి
ఎందుకంటే వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు వచ్చేసి వ్యాక్సిన్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఏది లంపీ స్కిన్, ఈ కౌస్కి వచ్చేసి 2-3 years నుంచి లంపీ స్కిన్ వస్తుంది, గాలికుంటు వ్యాధి కానీ, గొంతు వాపు వ్యాధి కానీ, వీటన్నిటికీ ఒక్కొక్క నెల ఒక్కొక్క వ్యాధి వస్తుంది అనేది ఆ గవర్నమెంట్ నిర్ధారణ చేసిన దాని ప్రకారం ఏ నెలలో అయితే ఏ వ్యాక్సిన్ వేయాలో అది కంపల్సరీ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చి మా వెటనరీ డిపార్ట్మెంట్ కంపల్సరీ వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ వేసి దాన్ని సహకరిస్తారు. మిగతా డీవార్మర్ సంబంధించి డీవార్మింగ్ ప్రతి 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ హాస్పిటల్లో ఉంటే వచ్చిన మెడిసిన్ దాన్ని యూజ్ చేసుకుంటాను. దాదాపు 90% హాస్పిటల్లోనే డీవార్మింగ్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి. ప్రతి 3 monthsకి ఇస్తాను. ఇన్ కేసు ఏదైనా లేకపోతే బయట మెడికల్ స్టాఫ్ లో తీసుకొని వేస్తాం. కంపల్సరీ డీవార్మింగ్ అనేది ప్రతి 3 monthsకి ఒకసారి ఇస్తాం సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి, చేస్తున్నాయి, బాగానే పనిచేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు సార్? నా దగ్గర వచ్చేసి ఇప్పుడు 3 ఉన్నారు సార్. మన వాళ్ళ బయట లేదు, బీహారే వాళ్ళు సార్. ఎంత ఇస్తున్నారు సార్? ఒక్కొక్కరికి వచ్చేసి 18,000 రూపాయలు ఇస్తాను మనిషికి నెలకు 18,000 రూపాయలు. రైస్ ఇస్తాను, మళ్ళీ వచ్చేసి గ్యాస్ వాళ్ళే వండుకుంటారు. దగ్గర ఒక 20,000 పైన పడుతుంది. 20,000 పైన పడుతుంది. గ్యాస్ నెలకు వాళ్ళకు వండుకోవడంలో నెలకు సిలిండర్ అయిపోతుంది. ప్లస్ రైస్ ముగ్గురు కంటే దాదాపు 35-40 కిలోలు రైస్ వాళ్ళకి. కూరగాయలన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. కదమా ఎంత వాళ్ళే సార్. పాలు ఇస్తారు సార్? పాలు కంపల్సరీ మనిషికి పొద్దున అర్థం సాయంత్రం అర్థం రోజు 3 లీటర్లు పాలు ఇస్తాం. ముగ్గురికి 3 లీటర్లు అంటే దాదాపు 240 రూపాయలు మిల్కే పోతున్నాయి వాళ్ళకు. ఓకే, అది ఓకే, వాళ్ళు ఉండబట్టి చేయగలుగుతున్నారు. వాళ్ళు అదంతా ఫుడ్ తీసుకొని ఇది చేయగలుగుతున్నారు కాబట్టి మనకు ఉదయం 2 గంటలకు నేను వచ్చి 2 గంటలకు లేపుతాను. ప్రతి ఎవ్రీడే 2 గంటలకు ఇక్కడికి వస్తారు. వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండి పాలు తీపించుకుంటాను. మొత్తం పాలు తీసుకొని స్వచ్ఛమైన పాలు మొత్తం పేడకాలు గీడకాలు అన్ని తీసేసి క్లీన్ చేసి ఎవ్రీడే 2 times పశువుల్ని కడుగుతారు. వర్షం లేదు వాన ఏమున్నా కూడా 2 times కంప్లీట్ గా కడగాలి. నేను వినేది ఏంటంటే బీహార్ వాళ్ళు కంపల్సరిగా ఒక మనిషి 3-4 నెలలు వస్తుంటాడు. లేదు, నా దగ్గర 5 సంవత్సరాలు ఒక అతనే ఉన్నాడు. అంటే ఒక 2 years ఉండి ఏదో 10 days 15 days బిరోధి అని ఒక అతను ఉండేవాడు. 5 years నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన ఇంటికి పోయింది 5 years లో దాదాపు అంటే ఒక 40 days పోయింటాడు అంతే. అంతేగా ఉంటది. ఏజ్ పర్సన్ ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయి. ఏదన్నా ఎమర్జెన్సీ అయితేనే. నేను విన్నది ఏంటంటే అండి, సంవత్సరంలో ఒక 3 నెలలు వెళ్తారు కానీ వేరే పర్సన్ రీప్లేస్ కంపల్సరీ వాళ్ళు మనమైనా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళే వచ్చి ఆడ పని ఉంది నేను ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళే పిలిపిస్తారు, వాళ్ళే ఇది చేస్తా ఉంటారు సార్. అట్లా ఇబ్బంది ఏమైతే లేదు. ఇప్పుడు 8 years లో ఎంతమంది మార్చారు సార్ బీహార్ వాళ్ళని? మీరు 3 ఉన్నారు కదా ఇప్పుడు. మొత్తం దాదాపు ఒక 10 members అంటే పోయి మళ్ళీ ఏదో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికా నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మళ్ళీ రావడము, ఇళ్ళల్లో ఎవరైనా పోవడము, అట్లా ఒక 10 members నా దగ్గర చేసేవారు. 10 members లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? పని చేయడం ఓకే అంటే సార్ చెప్పకుండా ఒకే ఒక పర్సన్ వెళ్ళాడు. అతనికి వర్క్ రాదు, చేయలేడు, 3లో వచ్చేసి చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే మామూలుగా వాళ్ళు వచ్చేసి మనల్ని సేట్ అంటారు. వాళ్ళు కాదు నువ్వు కంపల్సరీ పని చేస్తేనే ఉండు, లేదా వాళ్ళిద్దరికి బర్డెన్ అయిపోతుంది, మళ్ళీ ఆ పాలు సరిగా తీయలేకపోతే మనకే లాస్ సార్. అవునా? ఎందుకంటే ఇప్పుడు 10 పశువులు పాలు తీయాలి అంటే ఒక పశువు వచ్చేసి 6-7 లీటర్లు పాలు ఇచ్చేటప్పుడు వాడు తీయలేకపోతే 2 liters తీయలే తక్కువ ఎంతే ఇచ్చినాయి అంటాడు. ఆ రోజు 2 liters మనకు లాస్. అవును కదా. అట్లా ఒక 4-5 పశువులకి చేసాడంటే 10 liters అంటే 800 rupees మనం వానికి జీతం ఇస్తూ కూడా మనకు లాస్ అయిపోతుంది. తెలియకుండా లాస్ అవుతుంది అది. అందుకని మేము ప్రతిదీ ఎంత ఈ రోజు వెయిట్ మిషన్ ఉంది, పాలు తీసుకురాగానే వెయిట్ మీద పెడతాము. అది నిన్నెంత ఇచ్చింది, ఈ రోజు ఇచ్చింది, డిఫరెంట్ ఏంటి దానికి, ఏమైనా హెల్త్ బాగాలేదా లేదా వర్కర్ దగ్గర ప్రాబ్లమా, దానికి ఏదైనా హెల్త్ బాగాలేదా ఎట్లా అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ కంపల్సరీ ఎవ్రీడే అబ్జర్వేషన్ చేయాల్సిందే సార్. ఓకే, మన దగ్గర చాలా మంది పని లేదు అంటున్నారు కదా, మన వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా బీహార్ వాళ్ళు ఎందుకు పిలిపించుకోవాల్సి వచ్చిందండి? సార్ మన వర్కర్స్ ఏంటంటే ఇప్పుడు పొలానికి పోతారు, మందు ఒక 20 ట్యాంకీలు ఒక మనిషి కొట్టడానికి 20 ట్యాంకీలు డ్రమ్ములు కొట్టేసి 2 hours లో ఇంటికి వస్తాడు. వానికి 500 వాళ్ళ లేబర్ ఛార్జెస్ ఎంత గానీ ఒక 500 వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే. డే అంతా ఇంకా వాడు ఫ్రీ. కానీ డైరీలో అనేది 24 hours ఇక్కడే ఉండాల్సి ఉండాలి. కానీ వాళ్ళు అట్లా ఉండడానికి మన ఇక్కడి వాళ్ళు ఇష్టపడటం లేదు. అది కాక మా ఏరియాలో వచ్చేసి చిల్లి ఎక్కువ. అవును,
అది ఎవరిడే 11 months 10 months వర్క్ ఎక్కువ. 10 months ఉంటుంది చిల్లి నారు ఎదబెట్టిన దగ్గర నుంచి కోసి అదంతా బయటికి మళ్ళీ దాన్ని వేస్టేజ్ అంతా బయటికి తీసేంత వరకు పనే. జూలై నుంచి ఏప్రిల్ దాకా ఉంటుంది గ్యారెంటీగా. నీకు 10 months అనేది ఒక 2 months గ్యాప్, 10 months అనేది పూర్తిగా పని దాని మీద. కంపల్సరీ లేబర్ అనేది వాణిజ్య పంట కాబట్టి దానికి ఎంగేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానివల్ల వాటి మీదకి డిపెండ్ అవుతున్నారు కానీ ఇట్లాంటి వర్క్ చేయడానికి ఇది కావడం లేదు. ప్లస్ మీ డైరీ చుట్టానికి చాలా మంది వేరే తోటి డైరీ ఫార్మర్స్ చాలా ఫార్మర్స్ వచ్చారు. మన వెటర్నరీ డాక్టర్లు కడప నుంచి వాళ్ళు వచ్చారు. ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఎవరుండా కూడా ముందు మా ఏడి గారు కానీ, జేడి గారు కానీ, డిడి గారు కానీ, మా వెటర్నరీ ఇక్కడ లోకల్ మేడం గారు కానీ వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఫస్ట్ ఏదన్నా మేము ఒక డైరీ ఫామ్ పెట్టుకోవాలి ఇట్లా అంటే ముందు పోయి డైరీలను మీరు విజిట్ చేయండి, ప్రాక్టికల్ గా చేయండి. వాళ్ళు చెప్పే ఏదైనా బాధలు ఉంటాయి, ప్లస్ మైనస్ అనేది కంపల్సరీ దేంట్లోనే ఉంటాయి. దాన్ని ముందు మీరు అర్థం చేసుకొని చేసుకోవాలని నా దగ్గరికి చాలా మందిని పంపిస్తా ఉంటారు. నేనే పాయింట్ అడుగుతాను, ఆ వచ్చిన కొత్తగా డైరీ పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ డైరీ ఉన్న వాళ్ళు కానీ వచ్చి మీ వర్కర్స్ డిస్టర్బ్ చేయలేదు, మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం? లేదు, అట్లా ఏం లేదు. మీరు కావాలంటే వేరే వాళ్ళని చూసుకోండి, కానీ వర్కర్స్ ని దాదాపు వర్కర్స్ తో మాట్లాడతాం ఇట్లాంటివి అనేది నేను చేయని. ముందు తీసుకొస్తాను, నేను ఉంటేనే అలౌ చేస్తాము, లేకపోతే అలౌ చేయము. వర్కర్ పని వర్కర్లో వాళ్ళు ఏదైనా భోజనం చేసుకొని ఎప్పుడో 2 గంటలకు లేస్తారు, 10 గంటలు 11 గంటలకు భోజనం చేసుకొని వాళ్ళు 2 టైమ్ తింటారు. పాపం టిఫిన్ కూడా తినరు. 10-11 గంటలకు భోజనం చేస్తారు, మళ్ళీ రాత్రికే భోజనం. ఇంకా వాళ్ళు పడుకొని డిస్టర్బ్ కాకుండా పడుకుంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయం. తర్వాత ఎవరైనా వచ్చినా కూడా నాతో మాట్లాడి నేను 24 hours లో దాదాపు 18 hours ఇక్కడే గడుపుతాను. 18 hours 20 hours ఏదో రాత్రి పోయి పడుకున్నది లేదా నాన్న ఇక్కడే పడుకుంటాడు, ఎవరిని రానియము. దాదాపు ఈ వర్కర్స్ తో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వాళ్ళు తాగటం కానీ అట్లా ఏమన్నా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం తాగరండి? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర నిన్న 3 రోజుల నుంచే వచ్చి ఉన్నారు 2-3. ఎవరు కూడా మ్యారేజ్ కూడా కాలేదు, వాళ్ళు ఎవరు కూడా మందు టచ్ చేయమని ప్రామిస్ చేసే నా దగ్గరకు వచ్చారు. పొరపాటున ఇప్పుడు వర్కర్స్ ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, మీరు పాలు తీయాలి. నేను ప్రతిరోజు 4-5 పశువులు నేను రోజు తీస్తాను, పాలు కంపల్సరీ తీస్తాను. 10 పశువుల వరకు నేను పాలు తీస్తాను, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ నేను వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఎమర్జెన్సీలో ఎవరైనా ఎట్లయినా పోయినా కూడా నేను అనేది 4-5 పశువులకి, అందుకే నాకు అలవాటు తప్పిపోకుండానే పాలు తీస్తాను. పాలు మొత్తం మాన్యువల్ గా తీస్తారు, మిషన్ పెట్టారు? మొత్తం మాన్యువల్ గానే సార్. మిషన్ ఎందుకు పెట్టలేకపోయారు సార్ మీరు? ఓన్లీ హెచ్ఎఫ్ ఆవులకి మిషన్ సక్సెస్ గానీ బఫెల్లోకి అంత సక్సెస్ లేదని పెట్టలేదు, మాన్యువల్ గానే తీస్తున్నాం. సొంతగా ఏమేమి పనులు చేయగలరు డైరీ? నేను పేడకాలు తీయగలను, నీళ్లు పెట్టుకోగలను, గడ్డి రోజు ట్రాక్టర్ తీసుకొని పోయి 2 లేబర్ వస్తారు, గడ్డి కోసుకొని దాంట్లో లోడ్ చేసుకొని వస్తాము, మళ్ళీ వచ్చి చాప్ చేసుకుంటాము. అన్ని పనులు చేస్తాను డైరీలో, ఇది అనేది లేదు. మెడికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉండా చూసుకుంటాము. శారీరకంగా కూడా చేయాలి, చేయకపోతే మనం ఇదైపోతాము, మన శరీరం మనకు మాటినదు, తర్వాత అన్ని నొప్పులు ఇవే వస్తాయి. కానీ పని చేయకపోతే ఇది కాదు. 2 గంటలకి కంపల్సరీ షెడ్లో కొట్ట. మనం నిలబడి చేపించుకునే దానికి మనం లేకుండా ఎక్కడో ఉండి వాళ్ళ మీద వదిలిపెట్టేస్తే డిఫరెంట్ వస్తుంది. కంపల్సరీ మనం అనేది షెడ్ లో ఉండాలి, ఉండి చూసుకుంటేనే అది ఇదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా కాడికి వచ్చి ఉన్నారు, 2-3 కలిసేసి తలా 10 లక్షలు పెట్టేసి ఫామ్ పెట్టేసి ఏదో జీపీఆర్ సిస్టమ్ లో కెమెరాస్ పెట్టేసి జీపీఆర్ సిస్టమ్ పెట్టుకొని మేము చూస్తున్నాము అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా నష్టపోతారు. అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? కొత్తగా ఏంటంటే మీరు అన్నది కరెక్ట్, వీళ్ళు ఏంటంటే అక్కడ సిటీలో కూర్చొని చాలా మంది నా కాడికి వచ్చి షెడ్ కాడికి వచ్చి ఇట్లా పెట్టాలనుకుంటున్నామన్నా, ఇంత 3 ఉన్నాము, మేము పార్ట్నరము, ఇదిగో ఒక 50 లక్షలు పెట్టుబడి పెడుతున్నాము, 3 కలిసి ఇట్లా చేస్తున్నామంటే నాయన అక్కడ కంపల్సరీ వచ్చేసి నేను ఒకటే సలహా చేస్తాను, మనం ఇండివిజువల్ గా ఇక్కడ ఉండి వర్క్ చేయలేని వాళ్ళు డైరీ అనేది పెట్టకూడదు. సో ప్రేక్షకులు చూసే ప్రేక్షకులకు అర్థమై ఉంటది, ఎవరు కూడా డైరీ ఫామ్ అనేది మన ఓనర్ తప్పనిసరిగా ప్రెజెన్స్ ఉండాలని చేసుకుంటేనే అవసరం. 4-5 డైరీలు చూసి మీరు ఎన్ని వర్కులు చేయగలగన్న వాళ్ళే డైరీలో దిగితే బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే దయచేసి దిగి నష్టపోకూడదు. ఇక్కడికి వస్తే ఏంది పేడ ప్లస్ అవి గోమాత గానీ ఏదైనా గానీ యూరియన్ చేస్తూ ఉంటాయి. ఆ యూరియన్ ఇది అయినప్పుడు ఏమైతుంది అంటే స్మెల్ వస్తుంది. అట్లాంటి వాటికి అన్నిటికీ కూడా బరాయించుకొని చేసుకుంటేనే ఇదవుతుంది. ఆడిపోతే స్మెల్ వస్తుంది, అది ఆడుండి జీపీఆర్ సిస్టమ్ లో చూసుకుంటూ మాత్రం డైరీ అనేది సక్సెస్ కాదు. దయచేసి డబ్బులు ఉండయని డైరీలో దిగితే చాలా ఇబ్బంది పడతారు. మనం వంగి పని చేసుకోగలము అనుకున్నప్పుడే డైరీలోకి రావాలి. సో రెడ్డి గారు చెప్పిన సలహా బాగా అర్థమై ఉంటుంది. కొత్తగా డైరీలు దిగే వాళ్ళకి వంగి పని చేయగలిగిన వాళ్ళు డైరీలు దిగితేనే సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు, డబ్బులు నష్టపోతారు. నష్టపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ వరకు నష్టపోతే పర్లేదండి. ఇదేమవుతుందంటే 100 మందికి వెళ్ళుద్ది.
డైరీ పెట్టి వాడు మునిగిపోయాడు అంటారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఈ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా డైరీ యొక్క ఓనర్ల యొక్క సలహాలు తీసుకొని కొత్తగా దిగే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం జరిగింది. సరే రెడ్డి గారి మార్కెటింగ్ విషయానికి వస్తే పాలు యావరేజ్ డైలీ ఎన్ని లీటర్లు వస్తున్నాయండి మీకు? నాకు యావరేజ్న 400 లీటర్ వచ్చిన టైం కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి రోజు వచ్చేసి 160-170 లీటర్లు వస్తున్నాయి. 2 పూట్ల కలిసి. కౌ మిల్క్ సపరేట్ రెండు చెప్పండి. కౌ మిల్క్ 200 లీటర్స్ నాకు పర్ డే వస్తున్నాయి. అంటే మీరు చెప్పడం ఇందాక ఎన్ని పశువులు చెప్పేశారు? మొత్తం 50 అండి. ఆవులతో కలిపి 50 ఉన్నాయి. 50లో 200 లీటర్ల వరకు పాలు. 200 లీటర్లు అంటే అన్ని ఇవ్వవు. ప్రెగ్నెన్సీ ఉన్నాయి. అవి థెరపీ కూడా ఉంటాయి కొన్ని. అవి మొత్తం మీద యావరేజ్ 200 లీటర్లు. ఈ పాలని ఎలా అమ్ముతున్నారు రేటు? మా ఊర్లో నా దగ్గర 100 మంది పోయించుకుంటారు. మా ఊర్లో వాళ్ళు దాదాపు 80 లీటర్లు పాలు ఊర్లో అమ్ముతాను 80 రూపాయలతో. కొంత హెరిటేజ్ డైరీకి కౌ మిల్క్ వచ్చేసి కొంతమంది తీసుకుంటున్నారు, కొంచెం మిగిలినవి హెరిటేజ్ డైరీకి ఇస్తున్నాను. అది ప్యాట్ ప్రకారం వస్తుంది. ప్లస్ కొంత 70 రూపాయలతో బల్క్ లో వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మన షెడ్కి వచ్చేసి నేను కూడా టౌన్ లో నంద్యాల ఎన్జిఓ కాలనీ, ఇక్కడ పద్మావతి నగర్ ఈ ఏరియాలలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఒక్కరిని కావడంలో ఇబ్బంది కొంత, నేను అక్కడికి వెళ్ళిపోతే పాలు ఇవ్వడానికి ఇక్కడ వర్క్ కొంత ఇబ్బంది పడి నాకు పాలు ప్రొడక్షన్ తక్కువ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే వేరే అతనికి ఇచ్చాను. అతను నా దగ్గర బల్క్లో 70 రూపీస్ తీసుకొని అతను 10 రూపీస్ పెట్టుకొని అపార్ట్మెంట్లకు అతను సప్లై చేస్తున్నాడు. మీకు పని అవుతుంది. అతను 10 రూపీస్ తో అతను బల్క్ లో మీరు లోకల్ ఊర్లో 80 లీటర్స్ 80 లీటర్ అమ్ముతున్నారు కదా, అవి లూజ్ పోస్తారు? లూజ్ చేస్తారు. అక్కడ ఎవరన్నా వచ్చి ఏదో టిఫిన్లు తెచ్చుకోకుండా అడిగితే ప్యాకింగ్ చేసేసి ప్యాకింగ్ మిషన్ ఉంది. అది ఎవరు సార్? మీరు లేదు, మా మిస్సెస్ పోస్తా ఉంటది. నేను ఇక్కడ చూసుకుంటాను. మా మిస్సెస్ ఇంటి దగ్గర పాలు పోస్తాను. అంతేగాని ఈ బీహార్ వర్కర్స్ లేదు అట్లా ఏం లేదు. మా అమ్మ ఉంది, మా నాన్నగారు, మా మిస్సెస్ అంతా ఇంటి దగ్గర వాళ్ళే పాలు ఇవన్నీ పోసుకుంటాం. మార్కెటింగ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ బీహార్ వర్కర్స్ లేదు. నేను ఇంటికి తీసుకుపోయి క్యాన్లు ఇంటికాడ పెట్టేస్తాను. వాళ్ళు ఇంటి దగ్గర ఒక సాటే టేబుల్ వేసుకొని కూర్చుంటారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లీటరు, అర్ధ లీటరు వాళ్ళకు ఏ రోజు ఎన్ని అవసరమో అన్ని తీసుకుపోతా ఉంటారు. మీరు 8 సంవత్సరాల నుంచి కస్టమర్స్ బాగానే సంపాదించుకుంటారు. ఎవరన్నా సరే మీ పాలు బాగాలేవని వెనకెళ్ళి ఇంతవరకు అలాంటిది అయితే ఏది జరగలేదు సార్. అది ఓకే సార్. షెడ్ చాలా పెద్ద షెడ్ కనిపిస్తుంది. 108 ఫీట్ లెంత్, 40 ఫీట్ విడ్త్ సార్. ఇది దీనికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా డిపార్ట్మెంట్ నుంచి లోన్ తీసుకున్నా? లోన్స్ ఏం లేదు సార్. ఇది యాక్చువల్లీ గోశాల, అది దేశీ కౌ ఫామ్ దాంట్లోకి కౌస్ వచ్చినాయి నాకు. అంటే దేశీ ఆవుల్ని డెవలప్ చేయడానికని గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. 30 lakhs స్కీమ్. అది 50% సబ్సిడీ. 15 లక్షలు నాకు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ వచ్చింది. 15 లక్షలు సబ్సిడీ నాకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్? అది లాస్ట్ ఇయర్ జూన్ లో అట్లా వచ్చింది సార్. నేను అప్లై చేసుకున్నాక 2 years పట్టింది. అది నేను సొంత ఖర్చులతో, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే నేను సొంత డబ్బులతో షెడ్ వేసుకున్నాను. 13 lakhs షెడ్ వరకు అయింది. 13 లక్షల ఖర్చు వచ్చింది. అది కూడా మేము సొంతం, మా నాన్నగారు, మేము అంతా. మా నాన్నగారు వెల్డింగ్ కొడతారు, అన్ని కొడతాడు. మేము సొంతంగా ఏదో 2-3 లేబర్ని పెట్టుకొని సొంతంగా చేసుకొని ఈ షెడ్ నిర్మించుకున్నాం. 13 లక్షల్లో మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్ లో ఓన్లీ ఆవుల వరకే కదా? ఆవుల వరకు. కానీ ఆ డబ్బులతో మిగతా గేదెలు కూడా మనం షెడ్ ఏర్పరచుకోగలిగాం. దాని తర్వాత ఇప్పుడు ఏదో NLM స్కీమ్స్ వచ్చింది సార్, పెద్ద ప్రాజెక్ట్, కోటి రూపాయల ప్రాజెక్ట్. దానికి ఎలిజిబిలిటీ ఉంది? ఎలిజిబిలిటీ మనమైతే ఎవరైనా 100% ఎలిజిబిలిటీ ఉన్నారు. NDDB అనేది నేషనల్ బ్రీడ్ డెవలప్మెంట్, అది మల్టిప్లికేషన్ అది కూడా ఒకటి ఉంది, 4 crore అది. కానీ దానికి అంత మనము తూగలేమని నేను దానికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది. ఈ బ్యాంకర్స్ సపోర్ట్ అనేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఇంత ముందు లెక్క లేదు. ఇంత ముందు కొంచెం బ్యాంకర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ప్లాట్స్ ఇట్లా మాకు అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. వాళ్ళు ఓన్లీ ప్లాట్స్ ఇట్లాంటివి కావాలనే ఉన్నారు. దానివల్ల మేము ఇట్లాంటి స్కీమ్లోకి వెళ్ళలేకపోతున్నాము. ఒక రేంజ్కి దీన్ని తీసుకుపోవాలి, 100 బఫెల్లో 150 బఫెల్లో తీసుకెళ్ళాలి అని ఉండగానే మాకు ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బంది కరంలో బ్యాంకులు ఏమో అగ్రికల్చర్ ల్యాండ్ ని సెక్యూరిటీగా తీసుకోవడం లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాము. అది బాగానే ఉండండి. ఇప్పుడు మీరు వీటికి ఏమన్నా వర్షాకాలం దోమలు లాంటి ఇబ్బంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? దోమ తెర వేస్తాము.
ప్రతిరోజు దోమతార తిని పొగ పెట్టేసి దోమతార వేస్తాము. 6 o'clock అట్లా పొగ పెట్టామంటే ఏదైనా లోపల ఉండేటివి పోతాయి. ఏం పొగ పెడతారండి? ఏం మామూలుగా ఇది వేసేసి గడ్డేసి ఆపాకు అట్లా వేస్తే పిడకలు వేయడం లేదు. ప్లస్ ఎక్కడన్నా ఉన్నాయంటే కనుక హిట్ ఏదన్నా అక్కడ ఉంటే హిట్ కొడతాము. లేదంటే వెనిగరు వీటితో కూడా కొద్దిగా వేసి దీపం మళ్ళీ పెడితే కొంత అవి కూడా పోతున్నాయి. స్ప్రే కూడా చేస్తాం ఏదైనా ఎక్కువగా ఉన్నాయంటే మ్యాట్ అంతా కూడా కర్పూరము వెనిగరు ఇవన్నీ వాటర్ బాయిల్ చేసేసి ఈ పినాయిలు ఇట్లాంటివన్నీ వేసేసి వాటిని స్ప్రే చేస్తే ఒక 50% తగ్గిపోతాయి. ఇప్పుడు పేడ కానీ యూరిన్ కానీ అంటే మూత్రం కానీ క్లీన్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది బాగా? లేకపోతే కొంచెం లేదు, దీని సిస్టమ్ అనేది వాటర్ యూరిన్ పోయంగానే కిందకి వెళ్ళిపోవాలి. వాటి దగ్గరే ఉంటే వాటి పడుకొని ఇదైనప్పుడు ఏమైతుందంటే డ్రైగా ఉండాలి. ఇప్పుడు ఈ వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా డ్రై తక్కువ ఉంది. మామూలుగా అయితే ఎప్పుడు డ్రైగా ఉంటేనే వాటికి హెల్దీగా ఉంటాయి. సార్ ఈ పేడ క్లీన్ చేయడం కూడా ఈజీగా చేసుకుంటాం? ఈజీగా చేస్తాం సార్. మొత్తం తీసేసి సైడ్ వేస్తాము. ఉన్నటి కడిగిన నీళ్ళన్నీ అక్కడ స్టోరేజ్ చేస్తాము. ఆ వాటర్ ని మళ్ళీ పశుగ్రాసానికి పైప్ ద్వారా ఈ ఆయిల్ ఇంజన్ ద్వారాగా పంపించేస్తారు. పంపింగ్ చేసేసి. ఓకే సార్, మీ పర్సనల్ విషయాలకు వద్దాము. పెన్షన్ ఎంత వచ్చి సార్ మీకు? 30,000 దాకా వస్తుంది సార్. 30,000. ఫ్యామిలీ ఏంటి సార్, ఎంతమంది పిల్లలు? ఫ్యామిలీ ఒకటే పాప, ఎంసీ అయిపోయింది. ఓకే. ఎందుకు డాడీ 30,000 వస్తున్నాయి? ఎందుకు ఈ పల్లెటూరులో ఈ పేడలో ఎందుకు రాలేదు ఎప్పుడు? మా పాపకు చాలా ఇష్టం సార్. ఆమె ఎంసీఏ చేసినా కూడా చాలా ఇష్టము. పశువు అన్న గానీ ఆ దూళ్ళు వచ్చిందంటే ఒక 1 hour వాటితోనే గడిపి చిన్న దూళ్ళతో గడుపుకుంటా అట్లే ఉంటుంది. వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏదో నేను అక్కడికి పోవాలా అట్లా అనుకోదు. కంపల్సరీ షెడ్కి వస్తుంది ప్రతి రోజు. ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటే అన్ని రోజులు షెడ్తో వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ మదర్ కి హెల్ప్ చేస్తా ఉంటది. ఒకటే పాప నాకు. అయిపోయింది ఎంసీ అయిపోయింది. ఎంసీ అయిపోయింది. జాబ్ కోసం వెయిటింగ్. ఓకే, వెరీ గుడ్. మీ మిస్సెస్ కానీ ఇప్పుడు జనరల్ లేడీస్ కొంచెం ఇలాంటి వాటిల్లోకి ఎంటర్ కావాలంటే ఇంట్రెస్ట్ గానీ అట్లా ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు మనకి ఎక్కడ ఎందుకు 30,000 వస్తాయి? నంద్యాలలో లేదు నంద్యాలలో ఈ వాతావరణం లెక్క అట్లా నంద్యాల పోయి టౌన్ లోకి వెళ్ళి అక్కడ పొల్యూషన్ లో ఎంత బతకాలంటే కష్టమే సార్. ఇంత ప్రశాంతత రాదు. అది మా ఊరు పాండురంగాపురం అనే తనకి నిర్మల్ పురస్కార్ అవార్డు, శుభ్రం పరిశుభ్రం అవార్డు, ఇట్లా ఎన్నో అవార్డు రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి నుంచి చాలా అవార్డ్స్ వచ్చినాయి ఈ పాండురంగాపురానికి. ఇప్పుడు మన శేషిరెడ్డి గారి డైరీ ఫామ్ ఉన్న ఏరియాకి సంబంధించిన వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు, మల్లేశ్వర గారు. మల్లేశ్వర గారిని కూడా ఈ డైరీ గురించి అడుగుదాం. నమస్తే మేడం. ఓకే, మీరు ఎప్పటి నుంచి బేస్ చేస్తున్నారు మేడం ఇక్కడ ఈ ఏరియాలో? మేడం 2019 నుంచి వర్క్ చేస్తున్నాను అండి నేను. 5 years, 5th year రన్నింగ్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయడము. మనకి 2020-21 సంవత్సరంలో మన శేషిరెడ్డి ఇంట్రెస్ట్ తో మనకి దేశీ కౌ ఫార్మ్ యూనిట్ గురించి అప్లై చేయడం జరిగింది. తర్వాత మనం అవన్నీ ఫార్వర్డ్ చేసి శాంక్షనింగ్ వచ్చింది. తర్వాత మనము అనిమల్స్ అంతా గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది. అంటే మీకు బాగా సపోర్ట్ చేశారు మేడం శేషిరెడ్డి గారు? చాలా మంచి వింటున్నారా? వింటారు. కొంతమంది ఫార్మర్స్ వినరు. అవును, చాలా ఒబీడియంట్, చాలా మంచి డైరీ ఫార్మర్. అందులో ఆయన ఆల్రెడీ ఎక్స్ ఆర్మీ కాబట్టి ఒబీడియన్స్ అనేది ఆటోమేటిక్ గా దాంట్లో నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. మా హైయర్ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఏదైనా చెప్పడం కానీ అన్ని కూడా చాలా ఒబీడియంట్ గా ఉంటుంది. వ్యాక్సినేషన్ సలహాలు కానీ మీరు చెప్పినట్టు స్వతంత్రంగా అట్లేం లేదండి, ఏదైనా ఖచ్చితంగా మా సలహా తీసుకుంటారు. వ్యాక్సిన్స్ కూడా మేము టైం టు టైం వేస్తాము. ఇప్పుడు మనం రీసెంట్ గా HS వ్యాక్సిన్ కూడా వేయడం జరిగింది. పశువులకి అంటే ఆవులకి కానీ గేదెలకి కానీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ చెప్పండి. మనకు మే లాస్ట్ వచ్చేసి తొలకర్లు వస్తాయి కాబట్టి ఆ టైంలో మనకు గొంతు వాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము హెమరేజిక్ సెప్టిసెమియా వ్యాక్సిన్ HS వ్యాక్సిన్ వేస్తాము. ఆ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి LSD అంటే ముద్ద చర్మ వ్యాధి అని చెప్పేసి మనకు ఎక్కువ వైట్ క్యాటిల్ వస్తుంది. అది కూడా LSD వ్యాక్సిన్ ఇప్పుడు మనకు వచ్చింది. ఒక 2 days లో మేము ఇక్కడ క్యాటిల్ వైట్ క్యాటిల్ అంతా కూడా LSD వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. HS తర్వాత మళ్ళీ FMD వస్తుందండి. మన అక్టోబర్లో FMD వ్యాక్సినేషన్ వస్తుంది, గాలికుంటు వ్యాధి. అది కూడా మనకి వచ్చిందంటే అనిమల్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రొడక్టివ్ అనిమల్స్ మొత్తం మిల్క్ ప్రొడక్షన్ అంతా తగ్గిపోయి రైతుకు లాస్ వస్తుంది. ఎందుకంటే రైతు అనిమల్స్ పెంచుకునేదే మిల్క్ ప్రొడక్షన్ కోసం. అలాంటిది మిల్క్ ప్రొడక్షన్ డౌన్ అయిపోయిందంటే కష్టం కాబట్టి అది కూడా మంచి డేంజరస్ కాబట్టి మనం ఇయర్లీ 2 times వేస్తామండి. మనం జూన్ లో ఒకసారి వస్తుంది, అక్టోబర్ ఆ టైంలో కూడా మనం ఒకసారి వేయడం జరుగుతుంది.
ఆ టైంలో FMD వ్యాక్సినేషన్ వేస్తాము. అంతేనండి. ఇవి మెయిన్గా మనకు మేజర్గా వేసే వ్యాక్సిన్స్. తర్వాత వైట్ క్యాట్లో బ్లాక్ వాటర్ అని చెప్పి వస్తుంది. జబ్బు వాపు ఏదంటే మనకి తోడ ప్రాంతంలో కండ ఎక్కువ ఉన్న ప్రాంతంలో మాత్రమే అది అక్కడ ఉండే కండరం అంతా వాపు వచ్చేసి జబ్బు వాపు వ్యాధి అంటారు, బ్లాక్ వాటర్. ఆ వ్యాక్సిన్ కూడా వేయడం జరిగింది మనము ఇక్కడ బ్లాక్ వాటర్. ఇవి మనకి ఎక్కువ వచ్చే వ్యాక్సిన్స్ అనమాట అనిమల్స్ లో. ఓకే, శేషరెడ్డి గారు మీకు వెటనరీ డిపార్ట్మెంట్ బాగానే సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేడం కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఫ్రీక్వెంట్ గా అందుబాటులో ఉంటే వ్యాక్సినేషన్ చేస్తారు. వెరీ గుడ్. మీరు డాక్టర్ చెప్పినట్టు మీరు వినడం కానీ మీరు కూడా సలహాలు అడగడం కానీ మీరు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ క్రాసింగ్ అనేది న్యాచురల్ గా చేస్తున్నారు, ఏ చేస్తున్నారు ఎక్కువ మీరు? యాక్చువల్ గా వచ్చేసి గిరిక్ హౌస్ కి వచ్చేసి నేచురల్ గానే బుల్తోనే చేపిస్తున్నాం సార్. ఓకే. ప్లస్ వచ్చేసి బఫెల్లోకి వీటికైతే మామూలుగా సెక్స్ సాటర్డ్ సెమన్ అని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. 2 టైమ్ చేసేంత వరకు 500 2 టైమ్ చేస్తుంది. అవి కూడా కన్జ్యూమ్ కాకుండా ఇది అయితే కనుక 500 మళ్ళీ మనకు ముందు తీసుకునేటప్పుడే బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. ఆ 500 మనం కట్టిన 500 కూడా మనకు అది కాలేదు అని వీళ్ళతో నిర్ధారణ చేసి వీళ్ళు పైకి పంపిస్తే మళ్ళీ 500 కూడా రిటర్న్ పడుతుంది సార్. ఓకే, ఆ సెమన్ కనుక ఫెయిల్ అయ్యి కన్సీవ్ కాకపోతే కూడా మళ్ళీ అమౌంట్ 500 వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది. ఇది కొత్తగా వచ్చింది కదా మేడం సిస్టమ్? అవును, 2 years నుంచి ఈ సెక్స్ సాటర్డ్ సెమన్ అనేది రన్ అవుతుంది. దీంట్లో మంచి అడ్వాంటేజ్, ఎందుకంటే మనకు ఫిమేల్ కౌస్ అనేది ఫార్మర్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మేల్ కౌస్ అనుకోండి, దున్నపోతులు పుట్టినాయంటే వాటి కొన్నాళ్ళు ఉంచుకొని అమ్మేసుకుంటారు. కానీ ఫిమేల్ కౌస్ మనకు రిప్రొడక్షన్ కి ఉపయోగపడతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో సెక్స్ సాటర్డ్ సెమన్ ని మన ప్రభుత్వం వారు ఇది 2 years నుంచి 2 years నుంచి. మీరు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సెక్స్ సాటర్డ్? ఇప్పుడు మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఫీల్డ్ కి సప్లై వస్తుంది. సుమారు 2 years లో ఎన్ని చేసి ఉంటారు మేడం? మేము ఒక 20 animals చేయడం జరిగింది. 20% సక్సెస్ పర్సెంటేజ్ 50% ఉందండి సక్సెస్ రేట్. 50 to 60% సక్సెస్ రేట్ ఉంది బానే. ఇక్కడ మనం ఫామ్ లో కూడా వేసాము, 5 animals వేసాము. 2 animals ఆల్రెడీ కౌస్ కూడా వచ్చినాయి, ఒకటి ప్రెగ్నెంట్ ఉంది. వెరీ గుడ్ మేడం. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రకంగా సహాయం చేస్తున్నారు కాబట్టి శేషరెడ్డి గారి ఫార్మర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ డైరీ ఫార్మ్లో సక్సెస్ కాగలుగుతున్నారు. నిజంగా మీ సేవ మాత్రం మొదలైంది మేడం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.